నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నారా చంద్రబాబు నాయుడు ఎవరంటే అంతా టక్కుని చెప్పే ఒకే ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ సీఎం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని మనకు తెలుసు. కానీ ఆ సీఎం అప్పుడప్పుడు కామన్ మ్యాన్ లా మారిపోతున్నారు. ఒకప్పటి చంద్రబాబుకు ఇప్పుడు కనిపిస్తున్న చంద్రబాబుకు చాలా తేడా ఉంది. ప్రజాసేవే అసలైన రాజకీయం అని నమ్మిన నాయకుడు ఆ ప్రజలతోనే మమేకమవుతున్నారు. జనంలా ఉంటున్నారు. అసలు చంద్రబాబులో కొత్తగా వచ్చిన మార్పేంటో ఏపీ గమనిస్తుందా? సామాన్యుడిని తనతో పాటు కాన్వాయ్లో తీసుకెళ్తారు. సామాన్యుడి ఆటోలు తానొక సామాన్యుడై వెళతారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అనేలా చంద్రబాబు తీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పాలనా విధానంలోనే కాదు, ప్రజలతో మమేకమయ్యే తీరు కూడా మారింది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎక్కువగా పరిపాలనలోనే బిజీగా ఉండేవారు, ఆఫీస్కే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు బాబులు 2.0 వెర్షన్ కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజల మధ్యకే నేరుగా వెళుతున్నారు. సీఎం అంటే సిన్సియర్గా పాలనపై దృష్టి పెట్టడమే కాదు, అప్పుడప్పుడు సింపుల్ గా ఇలా జనాలతో కనెక్ట్ అవ్వటం కూడా అనే కొత్త ఒరవడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఎప్పటిలా కాకుండా వినూత్నంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. భారీ వేదిక లేదు, భారీ టెంట్లు లేవు, కుర్చీలు లేవు, దద్దరిల్లిపోయే సౌండ్ లేదు, దిమ్మ తిరిగిపోయే ఏర్పాట్లు లేవు. మండు టెండలు, పంటల పొలాల మధ్యలో రైతన్నల సమక్షంలోనే సూపర్ 6 హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. కల్లంలో ఏర్పాటు చేసిన మంచం మీదే కూర్చున్నారు. సింప్లిసిటీ అంటే ఏంటో ఈ ప్రోగ్రాంతో చూపించారు. సూపర్ 6 పథకాల ద్వారా రెట్టింపు సంక్షేమం అందుకున్న ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇంతకంటే తనకు కావాల్సిందేముందని బాబు చెప్తున్న తీరు చూస్తుంటే ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని కష్టాలున్నా అవన్నీ తన వరకే పరిమితమని, జనం సుఖ సంతోషాలతో ఉండాలనేది తన ఆకాంక్ష అని అంటున్నారు. రోజుకు ఒక్కసారైనా తనను తలచుకుంటారా అని జనాన్ని అడగటం కూడా కొత్తగా అనిపిస్తోంది. ఎప్పుడు కూడా సుఖీ భవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం, మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా శ్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల 2,62,00,000 మంది బాగుపడతారు. కనీసం రోజుకొక్కసారి నన్ను గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నా మిమ్మల్ని. రాజకీయ నేతగా, సీఎంగా చంద్రబాబు రాజకీయ జీవితం ఎప్పుడూ విజన్, క్రమశిక్షణ, అభివృద్ధి అనే వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా రెండోసారి అధికారం చేపట్టాక బాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పేదల సేవ అనే కార్యక్రమంతో జనంతో మమేకమై వారి మధ్యే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పేదల సేవకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల మధ్యకు తీసుకెళుతూ కొత్త ఒరవడి సృష్టించారు. ఈ మార్పు కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే నిజమైన సంకల్పానికి నిదర్శనం. నిజానికి చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించిన నాయకుడిగానే కనిపించేవారు. అమరావతిని ఆధునిక రాజధానిగా రూపొందించే విజన్తో ఆయనెప్పుడూ బిజీగానే గడిపేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ ఏపీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు, పేదల సంక్షేమం చుట్టే తిరుగుతోంది. ఇటీవలే P4 పథకంలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఆయన కుటుంబం కూడా భాగస్వామ్యం కావటం విశేషం. ఇది చంద్రబాబులోని సామాజిక స్పృహను, నాయకత్వంలోని సానుభూతిని ప్రతిబింబిస్తోంది.
కడప జిల్లా గూడెం చెరువు గ్రామంలో నిర్వహించిన పేదల సేవలు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గూడెం చెరువు గ్రామంలోని ఉల్సాల అలివేలమ్మ ఇంటికెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులను తెలుసుకున్నారు. అలివేలమ్మకు వితంతు పెన్షన్ అందించారు. వారింట్లో ఉన్న చేనేత మగ్గాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అక్కడ్నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి ఆటోలో సామాన్యుడిలా ప్రయాణించి ప్రజావేదిక దగ్గరకు చేరుకున్నారు. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ల ఇబ్బందుల గురించి, కూటమి ప్రభుత్వ పాలన గురించి ఆరా తీశారు. అన్నీ బాగున్నాయి సార్. రోడ్లన్నీ సీసీ రోడ్లన్నీ వేశారు సార్. ఒకప్పుడు అన్ని గులకరాలే సార్. ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉండి అంత రాళ్ళు ఉన్నాయి సార్. ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నారు. ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, పేదవాళ్ళకి కానీ, కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ, ఇప్పుడు మీకు చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే. అన్నిసార్లు మీరు ఓట్లు వేస్తున్నారు, 40 ఏళ్ళ నుంచి వేస్తున్నారు. ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓటు వేస్తారు. అది చూస్తూనే ఉన్నా. ఇప్పుడు మన మిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చాం మేము, వాట్సాప్ గవర్నెన్స్. అది ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి. క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా, ఏ పని కావాలన్నా దాంట్లో అప్లై చేయొచ్చు. నువ్వు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కావాలని నువ్వు పెట్టేసుకోవచ్చు. అన్నీ అందులోనే ఉంటాయి. సాధారణంగా పెన్షన్ అందించాలంటే ఓ గ్రామస్థాయి అధికారి వెళితే సరిపోతుంది. కానీ సీఎం చంద్రబాబే నేరుగా వెళ్లి పెన్షన్ అందించటమే ఇప్పుడు సరికొత్తగా అనిపిస్తోంది. ఇలా చేయటం వల్ల జనంలో సీఎం అంటే భరోసా పెరుగుతుంది. ఎప్పుడు వార్తాపత్రికలు, టీవీల్లో కనిపించే ముఖ్యమంత్రి తమ ఇంటికి రావటంతో ఏవైనా సమస్యలుంటే నేరుగా ఆయనకే చెప్పుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ పాలనపైన తమ అభిప్రాయాన్ని నేరుగా సీఎంకే చెప్పే అవకాశం ఉంటుంది. తమ పాలనపై జనం ఏమనుకుంటున్నారనేది కూడా ముఖ్యమంత్రికి క్లియర్ గా తెలుస్తుంది. అందుకోసమే నెలలో ఒక్కసారైనా ఇలా జనం మధ్యలోకి వెళుతున్నారు సీఎం చంద్రబాబు. సాధారణంగా ఓ ముఖ్యమంత్రి గండికోట లాంటి టూరిస్ట్ స్పాట్ ని సందర్శిస్తే చుట్టూ నాయకులు, అధికారులు హడావిడి. ఆ సీనే వేరేలా ఉంటుంది. కానీ చంద్రబాబు గండికోట టూర్లో అలాంటివేవీ కనిపించలేదు. సీఎం సింపుల్ గా కార్ దిగి స్థానికంగా ఉండే గైడ్ తోనూ, టూరిజం సిబ్బందితోనూ, స్థానికులతోనూ ముచ్చటించారు. టూరిస్టుల రాక, వసతుల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టూరిజం పరంగా గండికోటను మరింత డెవలప్ చేసేందుకు ఏమేం వసతులు కల్పించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలని అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయంలో సింపుల్ గా టూరిజం శాఖ అధికారులతో ఓ రివ్యూ చేసి అవసరమైన నిధులు మంజూరు చేస్తే అయిపోతుందనుకోలేదు బాబు. అక్కడికి వెళ్లి అక్కడున్న వాళ్లతో మాట్లాడి ఏం కావాలో అడిగి తెలుసుకోవటమే ఇప్పుడు చంద్రబాబులో వచ్చిన మార్పు. ఇదే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు అంటే ప్రజలతో సన్నిహితంగా మెలిగే నాయకుడిగా కంటే ఓ విజనరీ అడ్మినిస్ట్రేటర్గానే గుర్తింపు ఎక్కువ. కానీ ఈ బాబు ఆ బాబు కాదు. ఇప్పుడంతా అప్డేటెడ్ పబ్లిక్ వెర్షన్. ప్రతి పథకాన్ని జనాల్లోకి వెళ్లి ప్రారంభిస్తున్నారు. జనానికి నేరుగా అందిస్తున్నారు. తమ ప్రభుత్వం వల్ల జరుగుతున్న మంచిని ప్రజలకే వివరిస్తున్నారు. చంద్రబాబులో ఇంతటి మార్పు ఎందుకొచ్చింది? దీని వెనుక రాజకీయ వ్యూహం దాగుందా? ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజా పాలనపై దృష్టి పెట్టటమే కాదు, అప్పుడప్పుడు ప్రజలతోనూ కలిసిపోతున్నారు. సామాన్యులతో సామాన్యుడిలా మెలుగుతున్నారు సీఎం చంద్రబాబు. జనాన్ని నేరుగా కలిసేందుకు, వారి సమస్యల్ని వినేందుకు సమయం కేటాయిస్తున్నారు. ఈ మార్పు ఓ రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ జనం విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి కూడా స్పష్టంగా తెలుస్తోంది. సత్యసాయి జిల్లాలో కొత్త చెరువు పాఠశాలలో టీచర్గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల్ని నేరుగా కలిసి వారి స్పందనను తెలుసుకున్నారు. కుప్పంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జనం సాధక బాధకాలు వింటూ ముందుకు సాగుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లటం, వారి బాగోగులు తెలుసుకోవటం చేశారు. మలకపల్లిలో చర్మకారుడు పోసిబాబును స్వయంగా తన కారులో ఎక్కించుకున్నారు. తన కాన్వాయ్లో కామన్ మ్యాన్ తో కలిసి ప్రయాణించారు. పోసిబాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. పోసిబాబు ఇంటికి వెళ్లి డప్పులు, చెప్పుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా చర్మకార పెన్షన్ అందించారు. ఏదో దేవుడు ఇచ్చిండు మీ పక్కన కూకుంటాకి నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. అయ్యా నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. పేదల సేవలు కార్యక్రమంతో మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులు, చేనేత కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, బైక్ మెకానిక్ ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రజల మధ్యలో ఓ సామాన్యుడిగా కనిపిస్తూ వారి ఆకాంక్షలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. గతంలో ఆయనపై వచ్చిన రాజకీయ విమర్శలను ఈ కొత్త విధానం ద్వారా సీఎం తిప్పికొడుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా P4 లాంటి పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు చంద్రబాబు చేస్తోన్న కృషి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ఈ కార్యక్రమాల వెనుక రాజకీయ వ్యూహం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. పైగా తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ను తిరిగి అధికారంలోకి రానివ్వనని చంద్రబాబు ఘంటాపదంగా చెప్తున్నారు. అది నెరవేరాలంటే జనంతో కనెక్ట్ అవ్వటమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చంద్రబాబు భావించి ఉండొచ్చు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే బాబు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని బలంగా ఉండాలని ఆలోచన కనిపిస్తోంది. జగన్ను అధికారంలోకి రానివ్వొద్దంటే జనంలోనే ఎక్కువగా ఉండాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.